Mm, Hello, good afternoon to students. In this video, I am going to explain for you what is the definition of bits and constructive interference and destructive interference. So, bits means is the only two waves of slightly different frequencies. Two waves, and that means if you consider the two waves here, sound waves, very slight different frequencies. That means if you consider the one wave is some 262 hertz of frequency, 262. And the second one is considered as some 260 hertz of frequency. That means the difference is very less. ఇలా ఉన్నటువంటి రెండు సౌండ్ వేవ్స్ స్లైట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ట్రావెలింగ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్, ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసి ఏం కావాలి చూడండి, ఇక్కడ ఇంటర్ఫేస్ అంటే ఒకదానితో ఒకటి మీట్ అవ్వడం. అలా ఇంటర్ఫేస్ అయినప్పుడు వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఆఫ్ సౌండ్ ఈజ్ హియర్. Waxing means we are hearing of the maximum level of the sound. Vanning means hearing of the minimum level of the sound. అంటే మనం వినగలుగుతాం అన్నమాట. సమ్టైమ్స్ వీఆర్ హియర్డ్ ఆఫ్ మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ది సౌండ్, సమ్టైమ్స్ వీఆర్ హియర్డ్ అబౌట్ ది మినిమం లెవెల్ ఆఫ్ ది సౌండ్. సో ఈ విధంగా మనం వ్యాక్సింగ్ని వ్యానింగ్ని మనం వినగలిగితే వీటిని ఏమంటామంటే మనం బీట్స్ అంటాం. దట్ మీన్స్ సీ హియర్, ద వన్ వేవ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ఈజ్ లైక్ దిస్ ఈజ్ దేర్. This is one sound wave of the frequency. This is considered as some N1. If you consider the second frequency is considered like this. If you consider like this is the N2. The two sound waves is there. It's having some slightly different frequencies. Both are. These two waves are interfacing with each other in the same direction. And okay phase lo interface అయినప్పుడు then what happen here is the wave is forming. Is sometimes is lies, sometimes is highest, sometimes is lowest. That means here is a minimum displacement is forming, here is a minimum displacement is forming, here is a minimum and here is a maximum displacement is forming. Ekkadaithe is a maximum is forming na, this is at this position we are having the hearing of the waxing sound. Waxing means maximum level of the sound. ఈ మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ది సౌండ్ వినడానికి కారణం ఏది ఏంటిదంటే దిస్ ఈజ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే టూ సౌండ్ వేవ్స్ మీట్ ఇన్ ఫేజ్, అంటే ఒకటే ఫేజ్లో మీట్ అయినప్పుడు దే కంబైన్ అయినప్పుడు దే కంబైన్ టు గివ్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం ఉన్నప్పుడు మ్యాక్సిమం సౌండ్ అనేది వినగలుగుతాం. దీన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఫామ్ అయ్యేది ఏంటిదంటే వ్యాక్సింగ్, అంటే మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ది సౌండ్. అంటే ఇక్కడ ఈ టూ సౌండ్ వేవ్స్ ఒకదాంతో ఒకటి వెన్ ఎవర్ ద టూ వేవ్స్ ఆర్ ఇంటర్ఫేస్ టు ఈచ్ అదర్, ఈ రెండు వేవ్స్ కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్ఫేస్ అయినప్పుడు దెర్ ఈజ్ ఫార్మింగ్ లైక్ దిస్ ఈజ్ వ్యానింగ్ అండ్ దిస్ ఈజ్ వ్యాక్సింగ్ అండ్ దిస్ ఈజ్ వ్యానింగ్ అండ్ దిస్ ఈజ్ అగైన్ వ్యాక్సింగ్ అండ్ అగైన్ దిస్ ఈజ్ వ్యానింగ్ అండ్ అగైన్ దిస్ ఈజ్ వ్యాక్సింగ్ లైక్ దిస్. అంటే దీస్ ఆల్ ఆర్ ది వ్యానింగ్స్, అంటే దిస్ ఈజ్ ఫార్మింగ్ బై ది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. Destructive interference happen is as a giving of vanning sound, as a minimum displacement is forming. This is the maximum displacement, this is the waxing, so maximum sound is here. అంటే మనము సినిమాలో చూస్తుంటాం బీట్స్ గురించి. ఏదైనా ఒక సన్నివేశం సడన్గా ఒక ఫైట్ సీన్ వచ్చింది, ఒక్కటేసారి సౌండ్ ఇంటెన్సిటీ ఏమవుతుంది, పెరిగిపోతుంది. దాన్ని వ్యాక్సింగ్ అంటారు. అంటే హీరో ఇంట్రడక్షన్, వెన్ ఎవర్ ద హీరో ఈజ్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్ దెన్ ఈస్ అ గివింగ్ ఆఫ్ డిఫరెంట్ సౌండ్స్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది బ్యాక్గ్రౌండ్స్. దట్ ఈస్ అ వ్యాక్సింగ్ లెవెల్ ఆఫ్ ది సౌండ్స్. దట్ మీన్స్ అక్కడ మ్యాక్సిమం సౌండ్ వినగలుగుతాం. సమ్టైమ్స్ వీఆర్ హియరింగ్ ద నెక్స్ట్ వాట్ ఎవర్ ద కమింగ్ ఆఫ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సినిమా ఈజ్ గోయింగ్ ఆన్, ఇట్ విల్ బి గోయింగ్ టు బి లెస్ సౌండ్. వెన్ ఎవర్ ద లెస్ సౌండ్ ఈజ్ కమింగ్ దేర్ ఈస్ అ వ్యానింగ్ ఆఫ్ ది సౌండ్. సో నథింగ్ బట్ బిహైండ్ దట్ cinema also here is a physics is there. That means is a waxing of the sound is forming because of the constructive interference. Vanning of the sound is forming because of the destructive interference. So once again I will explain to you students. Two sound waves kuda slight different frequencies undali. రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఒకదా ఫేజ్ అయినప్పుడు ఒకసారి మనం ఎక్కువ సౌండ్ వినగలుగుతాం, కొన్ని సందర్భాల్లో తక్కువ సౌండ్ వినగలుగుతాం. ఇలాంటి ఫినామినా ఏమన్నా అంటే మనం బీట్స్ అంటాం. దీని ఇంగ్లీష్లో చెప్తే టూ సౌండ్ వేవ్స్ ఆర్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, both are combined to each other and interface to each other. They are in the phase
and they are interface in the same direction, then we are hearing of the sometimes is a waning of the sound and sometimes waning of the sound, waxing and waning of the sound in the regular intervals of the time. This phenomenon is called beats. ఈ వ్యాక్సింగ్ అనే సౌండ్ దేనివల్ల వస్తుంది అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫామ్ అవడం వల్ల వస్తుంది. ఈ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ మీన్స్ వాట్ నా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, బికాస్ ఆఫ్ ది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. వెన్ ఎవర్ ద కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఈజ్ ఫార్మింగ్. మరి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ కావాలంటే ఏం కావాలి? సీ హియర్, I will explain it very clearly for you. If you consider N1 is equal to 262 hedges and N2 is equal to 260 hedges. సో 1/4 క్వార్టర్ తీసుకుందాం, అంటే ఎవ్రీ 1/4 సెకండ్స్కి లైక్ దట్. అలా తీసుకుంటే 260/2/4 చేద్దాం. ఇఫ్ యూ డూయింగ్ ఫర్ ది 262/4, దెన్ వాట్ హ్యాపెన్? 4 6 are 24, 2 here is a 4 5s are 20, again 2 is remaining, then 65.5 is coming like this. And 260/4 if you consider 4 6 are 24 and this is 2 4 5s are 20, this is 65. See here, the answer is coming some 65.5 when the decimal point, this is the integer point like this. Whenever the 1 is in the decimal point, 1 is in the integer point is coming, then what happens? There is forming of the destructive interference. అంటే 1/4 సెకండ్ తర్వాత ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవుతుంది. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఈజ్ ఫార్మింగ్. వెన్ ఎవర్ ద లైక్ దిస్ టైప్ ఆఫ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఈజ్ ఫార్మింగ్, దెన్ వాట్ హ్యాపెన్ హియర్ ఈజ్ దెర్ ఈజ్ ఫార్మింగ్ ఆఫ్ ది మినిమం సౌండ్, అంటే వ్యానింగ్ ఏర్పడుతుంది, మినిమం డిస్ప్లేస్మెంట్ ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా రావద్దు. మళ్ళీ 1/4 తర్వాత మళ్ళీ 1/4 టైం అంటే ఆఫ్ ఆసిలేషన్. మరి ఆఫ్ ఆసిలేషన్కి అప్పుడు ఏమవుతుంది? 262/2 దెన్ టేకెన్ యాజ్ 131 and C and N2 is what? 260/2 అంటే ఆఫ్ ఆసిలేషన్ తర్వాత అంటే ఇంకో 1/4. ఫస్ట్ 1/4 ఆసిలేషన్, మళ్ళీ 1/4 ఆసిలేషన్ అంటే ఆఫ్ ఆసిలేషన్స్. అంటే ఇది ఎంత అవుతుంది? 130 అవుతుంది. See here, this is 131, this is 130, both are integers, there is not at all having any decimal points. సో ఇలా 131 130 నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ ఉంది అండ్ బోత్ ఆర్ హ్యావింగ్ ది ఇంటీజర్ పాయింట్స్ ఉంది, డెసిమల్స్ ఏం లేదు, అంటే పాయింట్ సంథింగ్ అలా ఉండద్దు. సో వెన్ ఎవర్ లైక్ దిస్ ఈజ్ హ్యాపింగ్ ఆఫ్ 131 edges, this 130 edges, it's a giving of constructive interference. Due to this constructive interference, there is forming maximum displacement is forming, and we are hearing a lot of sound. The booming sound is here, that means maximum sound is here. The maximum sound is here is nothing but waxing. Minimum sound is here is that is nothing but waning, and waxing is forming due to the maximum displacement because of the constructive interference. Waning is forming because of the destructive interference and is forming of the minimum displacement. This is about the beats and constructive interference and destructive interference. Thank you very much students for watching this video.